ఈ రోజు సైన్స్ లో ఎలాగైతే సృష్టి ఉందని చెప్తున్నారో ఎగ్జాక్ట్లీ సనాతన ధర్మంలో సేమ్ టు సేమ్, ఒక ఇంచ్ అటు ఇటు కాదు, అలాగే ఉంది. కొంచెం వివరించగలరా ఇంకాస్త దీన్ని? 1380 కోట్ల సంవత్సరాల క్రితం ఇప్పుడు మల్టీవర్స్ గురించి మరి సనాతన ధర్మం చెప్పిందా అంటే వివేకానందుడు కూడా అదే చెప్తాడు. మీరు లోపలికి వెళ్ళడం మొదలెడితే ఈ విశ్వము తన రహస్యాలని తెలియజేసేటటువంటి తలుపులు తెరుస్తుంది అని. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ఋషులు వాళ్ళు ఎట్లా కనుక్కున్నారు ఈ సత్యాలన్నీ? శివపురాణంలో చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకున్న ఒక కాన్సెప్ట్ గురించి నేను కొంచెం రీసెర్చ్ చేశాను. ఎగ్జాక్ట్ సైన్స్లో చెప్పిన టైము, శివపురాణంలో చెప్పిన టైము ఎగ్జాక్ట్లీ సేమ్. మనం ఆ మాట చెప్తే మళ్ళా వీళ్ళదంతా ఛాందసవాదం, వాళ్ళు చెప్తే అది సైన్స్. మీది హిందూ ధర్మం గొప్పదంటున్నారు, మరి కేవలం ఇండియాకు మాత్రమే ఉంది ఎందుకు అని అంటే, కలియుగం వస్తే ఇవన్నీ జరుగుతాయని ముందే ప్రెడిక్షన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మన గ్రంథాలలో ముందే రాసేశారు వీళ్ళు. ఈ ధర్మాన్ని చంపాలనుకునేటటువంటి, అంటే మీరు నాశనం చేయాలనుకునే వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు అసలు.